గొర్రెల స్కామ్కి సంబంధించిన అంశాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీశైలం అందుబాటులో ఉన్నారు. ఓవర్ టు యు శ్రీశైలం. థ్యాంక్ యూ శర్మ. సో మనం అనుకున్నట్టుగానే గత ప్రభుత్వంలో ఏదైతే ప్రవేశపెట్టినటువంటి గొర్రెల పంపిణీ స్కీమ్ ఉందో ఇది స్కీమ్ కాదు, భారీ స్కామ్ అనేటువంటి అంశం బయటపడతా ఉంది. ఎందుకంటే దాదాపు 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేస్తున్నటువంటి ఈ కేసుకు సంబంధించి కొత్తగా ఇక ఎంక్వైరీ కోణంలో దర్యాప్తు చేయడానికి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. మనీ లాండరింగ్ సంబంధించినటువంటి ఆ కోణంలో యొక్క కేసును చూస్తా ఉంది. అందరికీ తెలుసు గతంలో కొంతమంది అరెస్ట్ అయినటువంటి విషయము, అటు రవీంద్ర నాయక్ కావచ్చు, మాజీ ఓఎస్డీ అయినటువంటి కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ అరెస్టుతో కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పర్మిషన్స్ తో వాళ్ళని ఎంక్వైరీ పేరిట ఇప్పటికే విచారణ మొదలుపెట్టింది. సో విచారణలో విస్తుపై నిజాలు బయటపడతా ఉన్నాయి. గతంలో పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి ఆఫీసులో ఫైళ్ల చోరీ కావచ్చు, ఇతరితర హార్డ్ డిస్కులు, కంప్యూటర్లో ఉన్నటువంటి విలువైనటువంటి సమాచారాన్ని ధ్వంసం చేయడం కావచ్చు, అన్ని రకాల అంశాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. అసలు ఆ పాత్రధారి ఎవరు, అసలు సూత్రధారి ఎవరు, ఈ గొర్రెల పంపిణీ స్కామ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఈ స్కీమ్ అనేది గతంలో గొల్ల కురుమలు ఎవరైతే ఆ పల్లెల్లో ఉన్నటువంటి గొల్ల కురుమలు వెనుకబడినటువంటి వాళ్ళను కొంత వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ గొర్రెల స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ మటన్ రేట్ కావచ్చు, లేకపోతే అదేవిధంగా ఆ గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధి కావచ్చు కొంత మెరుగుపడుతుంది, మటన్ రేటు తగ్గుతుంది. సో మనమే ఇక ఇతర రాష్ట్రాలకు మటన్ ని ఉత్పత్తి చేయొచ్చు అంటూ కొంత రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చినట్టయితే ఇది కాస్త మొత్తం మిస్ మ్యాచ్ అయిపోయింది. మటన్ రేటు మనం చూస్తా ఉన్నాం దాదాపు 800కు పైగా ఇప్పుడు పలుకుతున్నటువంటి పరిస్థితి కేజీ. ఇక గొల్ల కురుమల విషయానికి వస్తే గొల్ల కురుమల జీవితాల్లో ఎటువంటి అభివృద్ధి కల్పించట్లేదు. ఎందుకంటే గొల్ల కురుమలకు 2 విడతల గొర్రెల పంపిణీ అన్నారు. సో మొదటి విడత అధికారంలోకి వచ్చినప్పుడు అరాకొర అక్కడక్కడ కొన్ని గొర్రెల పంపిణీ జరిగింది. సో 2వ విడత పేరిట కూడా గొర్రెల పంపిణీ ఏదైతే స్కీమ్ మొదలు పెట్టిరు, కానీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సో గతంలో జరిగినటువంటి మొదటి విడతలోనే అనేక అనుమానాలు, అనేక ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు, కొంత ఈ స్కామ్ జరిగినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. గతంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులకు నిజంగా అసలు ఈ గొర్రెల స్కీమ్ అనేది పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పోయిందా, లబ్ధిదారులు నిజంగా గొర్రెల్ని తీసుకొని లబ్ధి పొందిరా అనేటువంటి కోణంలో ఇటు ఈడీ కావచ్చు, అటు ఏసీబీ దర్యాప్తు చేపడుతున్నట్టు తెలుస్తోంది. కానీ కేవలం మధ్యవర్తులు ఉండి, అదేవిధంగా ఓఎస్డి కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఇక రవీంద్ర నాయక్ లాంటి వాళ్ళు, ఇక ఉన్నత అధికారులు, గతంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు దీంట్లో ప్రధాన పాత్ర వహించినట్టు తెలుస్తోంది. కేవలం లబ్ధిదారుల నుంచి డీడీల పేరిట ఒక్కొక్కరి నుంచి 37,000 నుంచి 40,000 రూపాయలు డీడీలు సేకరించి వాళ్లకు గొర్రెల పంపిణీ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే మధ్యలోనే ఈ యొక్క స్కామ్ అంతా జరిగిపోయింది. ఆ స్కామ్ కు సంబంధించినటువంటి వివరాలని కూడా ఏసీబీ లాబట్టేటువంటి పరిస్థితి చేస్తుంది. ఏ జిల్లాలో ఏ కలెక్టర్లకు సంబంధించి ఈ యొక్క గొర్రెల స్కామ్ కు సంబంధించినటువంటి అకౌంట్లు ఓపెన్ చేసిరు, ఏ లబ్ధిదారుడు ఎంత డిపాజిట్ చేసిండు, ఏ లబ్ధిదారుడి ఖాతాలో మీరు ఎంత అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేసిరు, ఏ లబ్ధిదారుకి ఎన్ని యూనిట్ల గొర్రెలను మీరు పంపిణీ చేసిరు, సో ఎక్కడి నుంచి ఈ గొర్రెల పంపిణీ అనేది మహారాష్ట్ర లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచా, ఎక్కడి నుంచి లబ్ధిదారులకి గొర్రెల సేకరణ చేసి మీరు ఇచ్చిరు, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేసిరు, సో ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా లబ్ధిదారుల అకౌంట్ లో డిపాజిట్ అయినటువంటి ఆ డీడీల అమౌంట్ కావచ్చు, కలెక్టర్లకు జాయిన్ చేసినటువంటి ఆ కలెక్టర్ల దగ్గర ఉన్నటువంటి డేటా కావచ్చు, ఇతర అన్ని రకాల అంశాలన్నీ కూడా ఇక ఇటు ఏసీబీ కావచ్చు, ఇటు ఈడీ కావచ్చు, రెండు కూడా విచారణ చేపట్టింది. నిజమైన లబ్ధిదారులకు దీంట్లో ఇంకొక అంశం కూడా కనిపిస్తుంది. మనం గతంలో చాలాసార్లు చూసాం, ఒకే గొర్రెల లోడ్ను ఒక గ్రామంలో పంపిణీ చేసి మళ్ళీ వాటిని రీకలెక్ట్ చేసుకొని పక్కనున్న గ్రామానికి అవే గొర్రెల లోడ్ను మళ్ళీ పంపిణీ చేసినట్టుగా కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఇట్లాంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా దర్యాప్తులో? ఎగ్జాక్ట్లీ రైట్ శర్మ గారు, మీరు అన్నట్టుగానే ఒకే గ్రామంలో ఒక 10 మందికి లబ్ధిదారులు ఉంటే 10 మందిలో 5 మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేసి ఆ 5 యూనిట్లను ఇతర గ్రామాలకు తరలించి అక్కడ కూడా సేమ్ యాస్టీస్ గా ఫార్మాలిటీస్ అని ఫిల్ చేసుకొని సంబంధించినటువంటి అధికారులతో కొంత లాబింగ్ చేసుకొని కొంత కమిషన్ బేస్డ్ గా ఇంకొంతమంది అర్హులు కాకుండా అనర్హులుగా ఉన్నటువంటి ఎవరైతే గొల్ల కుర్మలు ఉంటారో ఆ గొల్ల కుర్మలకు వాళ్ళకు గొర్రెలు ఇస్తాం మీకు, సో దీంట్లో మాకు కొంత వాటా ఇవ్వన్నట్టు వాటాను కలెక్ట్ చేసుకోవడం, లేదంటే అర్హులుగా ఉన్నటువంటి గొల్ల కుర్మలు కాకుండా అనర్హులుగా ఉన్నటువంటి వేరే వారి పేరు మీద గొర్రెలు తీసుకొని సెకండ్ హ్యాండ్ గా వేరే వ్యక్తులకు అంటే దాదాపు 1,20,000 విలువైనటువంటి గొర్రెల్ని అమ్ముకునేటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి. సో ఈ గొర్రెల మీద పెద్ద స్కామ్ జరిగింది.
తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒకరొకరుగా బయటపడతా ఉన్నారు. హై స్థాయి అధికారి నుంచి లో స్థాయి అధికారి వరకు కూడా ఇందులో పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అటు మంత్రుల నుంచి ఇక గల్లీలో ఉన్నటువంటి లీడర్ వరకు ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఇక గ్రామ స్థాయి అధికారి వరకు కూడా ఈ యొక్క గొర్రెల పంపిణీ ఆ యొక్క స్కామ్ లో ఒక 700 స్కామ్ జరిగింది కాబట్టి ఈ స్కామ్ లో ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈ గొర్రెల పంపిణీ వల్ల ప్రధానంగా ఇదంతా ఈ యొక్క సీన్ అంతా కూడా కేసీఆర్ గారి మెడకు చుట్టుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు తెలంగాణ సీఎం గా పనిచేసారు కాబట్టి ఈ గొర్రెల స్కామ్ గురించి సంబంధించి అటు ఇక ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈడీ ఎంట్రీతో అందరికీ తెలిసిన విషయమే. ఈడీ ఎవరికి తగ్గే అవకాశం లేదు. సో ఈడీ ఏసీబీ రెండు కూడా ఈ యొక్క స్కామ్ లో ప్రవేశపోయింది కాబట్టి ఇక ఈడీ ఖచ్చితంగా కేసీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందంటూ ఇప్పటికే అటు ప్రతిపక్ష నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో గతంలో పనిచేసినటువంటి మాజీ మంత్రి తలసాని కావచ్చు, తన మాజీ ఓఎస్డి కళ్యాణ్ కావచ్చు, రవీంద్ర నాయక్ కావచ్చు, ఇతర నాయకులకు అధికారులకు ఖచ్చితంగా ఈ యొక్క స్కామ్ అనేది మెడకు చుట్టుకునే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీశైలం ఫర్ అప్డేట్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.